హాయ్ గైస్. ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ఏమనగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ప్రీవియస్గా ఇచ్చిన మన గ్రూప్ డి పోస్టులకు ఎగ్జామ్ డేట్ని రీషెడ్యూల్ చేయడం జరిగింది. ఆ రీషెడ్యూల్ చేసిన ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి ఇప్పుడు 27/11/25 నుంచి 16 జనవరి 2026 వరకు ఎగ్జామ్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. సో దీనిలో ద లింక్ ఫర్ వ్యూవింగ్ ద ఎగ్జామ్ సిటీ డేట్ అండ్ డౌన్లోడింగ్ ఆఫ్ ట్రావెల్ అథారిటీ ఫర్ SC/ST క్యాండిడేట్స్ విల్ బి లీవ్ ఫ్రమ్ 19/11/2025 ఆర్ ఎర్లియర్ ఆఫ్ ది అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ఆల్ RRBs. అంటే ఈ SC/ST అభ్యర్థులు ఎవరు ఉన్నారో వాళ్ళకి ట్రావెలింగ్ అథారిటీ అంటే వాళ్ళ ఎగ్జామ్ సెంటర్కి పోవడానికి వీళ్ళకి RRB రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఈ ట్రావెల్ సదుపాయం కలిగిస్తుంది. కాబట్టి వారి కోసం వాళ్ళ యొక్క సిటీలను చూసుకొని వాళ్ళు ఈ ట్రావెల్ పాస్ను 19వ తారీఖు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరియు సెకండరీ ఏంటంటే SMS అండ్ ఈమెయిల్స్ are being sent to the candidates whose city information slip has been activated on their registered IDs used during filling the applications. ఈ సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్ హ్యాస్ been activated on their registration IDs used during filling the applications. మీ యొక్క ఐడి అండ్ పాస్వర్డ్ యూజ్ చేసి మీ అఫీషియల్ RRB వెబ్సైట్లో ఓపెన్ అయిన తర్వాత మీ సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్ వస్తుంది. దాంట్లో మీ ఎగ్జామ్ సిటీ అండ్ సెంటర్ యాడ్ పడింది అనేది అర్థమవుతుంది, మనకు చూసుకోవచ్చు. ఈ కాల్ లెటర్ వచ్చేసి ఎగ్జామ్కి ముందు 4 రోజులకు ముందు మనకు ఈ కాల్ లెటర్ అంటే ఎగ్జామ్ డేటు, ఎగ్జామ్ సెంటర్, పర్టికులర్ మండల్, పర్టికులర్ విలేజ్, పర్టికులర్ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంటుంది అనేది క్లారిటీగా మన ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే 4 days ముందు మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది, మనకు ఈ కాల్ లెటర్ రావడం జరుగుతుంది. సో ఏమైనా ఎనీ కేస్ ఆఫ్ ప్రాబ్లం ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కింద హెల్ప్ డెస్క్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు, 9513631887. ఈ నెంబర్ని యూజ్ చేసుకొని మీరు ఏ టైం అంటే టైం కూడా ఇచ్చారు. మండే టు సాటర్డే వరకు ఉంటుంది. ఇది సాటర్డే 9 AM to 6 PM వరకు ఉంటుంది. మండే టు సండే హాలిడేస్ ఉంటుంది, మిగతా పబ్లిక్ హాలిడే ఉంటుంది మేబీ. సో మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఐడిలో కానీ పాస్వర్డ్లో కానీ మీకుంటే ఏదైనా ఈ కాల్ లెటర్ డౌన్లోడ్ అవ్వకపోయినా, సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్ డౌన్లోడ్ అవ్వకపోయినా, సో మీకు ఇతరతర ఏ ప్రాబ్లం ఉన్నా ఈ హెల్ప్ డెస్క్ నెంబర్కి కాల్ చేసి మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే.